హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇవాళ అయితే మేము మన చెన్నాగాడి కోసం ఏదన్నా వైల్డ్ ఫిష్లు దొరుకుతాయేమో అవి తీసుకొచ్చి ఫీడింగ్ అయితే ఇద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అండ్ వైల్డ్ ఫిష్లు ఎందుకంటే చాలా మంది అయితే కామెంట్స్లో పెడుతున్నారు, మనం పెంచుకునే చేపలు ఎందుకు భయ్యా వాటికి వేసి ఇబ్బంది పెట్టడం, అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో పెంచుకుంటా ఉంటారు కదా ఇష్టం, కానీ దాన్ని చంపేయడం అయితే వాళ్ళకి ఇష్టం లేదు. నేచురల్ డైట్ లో ఉన్న ఫిష్లు అయితే ఏమన్నా దొరుకుతాయేమో క్యాచ్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం. అండ్ అందులో మా వంతు ప్రయత్నంగా మా పిల్లలు ఇచ్చిన సలహా మేర ఈడేదో తయారు చేస్తున్నారు చూడండి, బూందీ మిక్చర్. చాలా ఫ్రెష్ గా ఉంది. బా 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 రే చేపలకే నువ్వు వేసి శుభ్రాలు చేస్తున్నాడు, తింటావేటి? కలపరా గబగబానే. వీడియో అనమాట మన కళ్యాణ్ గడు యూట్యూబ్ లో వీడియో చూసాడంట, ఇలా చేస్తే ఫిష్లు బాగా వస్తాయని చెప్పి ఎవరో చెప్పారంట. పెద్ద మాస్టర్ చెఫ్ లాగా వీడు ఏదో బిల్డప్ అని రబ్బస చేస్తున్నాడు అనమాట. చూస్తుంటే అరే నీ అబ్బా కట్టుకొని చాలంటే ఇంకోటి కావాలంట. చూపించారు సరే కొంచెం ఉండి కోతిలాగా ఎలా పెట్టాడు ఈడు ఏదో నువ్వుని. అసలు చూడండి ఎంత రభస చేస్తున్నాడు. సరిపోదరా ఈ రోజైతే మనం చేపలు పడడం ఏమో గానీ మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మామూలుగా లేదు కుర్రలతోని, మనం ఎక్కడికి వచ్చినా కుర్రలతో వస్తాం కదా, వీళ్ళైతే మనకి ఫుల్ ఎనీ టైం అనమాట ఎంటర్టైన్మెంట్. అదే విధంగా సపోర్ట్ కూడా అలాగే ఉంటది వీళ్ళతోని. చేప పడుతుందో ఏమో గానీ మా ఊడు చూడండి ఎంత ఎక్సైట్మెంట్ అయిపోతాడో. కలుపు ముందు సోదా ఆఫీస్ అయితే మనం గుడ్డు కొట్టుకోవాలి. గుడి తర్వాత మంచి ఫస్ట్ తట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది, ఉంది. కలపరా బేగనే అంతేనా గురువు గారు? అయితే జంగిల్ బుక్ లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎర్రగా ఉంది కత్తి. అయితే కొరమైన తల్లిని పట్టుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. తల్లే కొర్ర మీనా నిన్ను కోసం స్మెల్ చూడని ఉగాదిపత్రి వాసన వస్తుంది. ఉగాదిపత్రి వాసన వస్తుంది. ఒకసారి అలా చూడని బాబోయ్ ఫుల్ కంపొచ్చేస్తుంది రా బాబు. దీన్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు రాకనాల వచ్చా ఫ్రెష్ కోసం వైల్డ్ ఫిష్లు పట్టుకోవడానికి అయితే వచ్చాం. వీళ్ళు చూడండి, వీళ్ళ పాటలు మా పాటలు. ప్రాసెస్ అయితే ఆడతారు చూడండి ఒకసారి. ఇదిగోండి ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా చేస్తే ఇదైతే వచ్చిందన్నమాట. చూపించని ప్యాకెట్ ఆడైతే పొరపాలు తమ్ముడు. మొత్తానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే వేసారు. వేసాడో లేదో మా దత్తాకైతే వచ్చేస్తుందంట. ఈడు చూడండి మామూలుగా కాదు, కురగాడు రావట్లేదు తిప్పుతున్నాడు. మరి ఎంత దూరం వేస్తాడో చూడాలి. అదిగో వేసేసాడు. ఓ అమ్మ ఇక్కడే పడింది ఇది. మరి ఎన్నిసార్లు పట్టారేటో ఒక్కొక్కడు ఎక్స్పర్ట్ అయిపోయాడు. నీకు రాదు నేనే వస్తాను అంటున్నాడు, ఎవడు పడితే ఆడే. సక్సెస్ఫుల్ వేస్టింగ్ ఆఫ్ 2 hours. ఇంకొక చేప కూడా పడలేదు అనమాట. ఇంకెక్కడ పని అవుదని చెప్పి ప్లేస్ అయితే మార్చేయడానికి డిసైడ్ అయిపోయాం. కుర్రోళ్ళు అయితే ఫాస్ట్ గా ఎక్కారు. మనం అయితే ఎక్కలేం కదా. సో ఆచి తూచి 2 అడుగులు వెనక్కేసి మిగతా అడుగులన్నీ ముందుకేసి గబగబా ఎక్కేసాం అనమాట. ఇది వచ్చేసి కాలువ కింద. సో గట్టు మించి అయితే దిగి వెళ్ళాలి. అక్కడైతే పని అవ్వలేదు. సో ప్లేస్ అయితే మార్చేస్తున్నాం. ప్రయత్నం అయితే మానదలుచుకోలేదు అనమాట. ఈసారి డైరెక్ట్ బ్రిడ్జ్ పైకి ఎక్కేసాం. పైనుంచి అయితే పెద్దవి పడతాయని ఎవడో చెప్పాడంట. ఇంతకీ మనం వాస్తవం వచ్చింది ఏంటి, చిన్నవి పట్టుకోవడానికి. కాకపోతే ఇక్కడికి వచ్చాక ప్లాన్ రివర్స్. ఇంకా అందుకే నేను వేయడం మానేసాను, పక్కన కూర్చొని చూస్తున్నాను అనమాట. మా వాళ్ళు పాటలు ఏ రకంగా పడుతున్నారో ఏంటి, అసలు ఏమన్నా పడద్దా లేదా, మా జాతకం ఏంటి అసలు ఇవాళ అని చెప్పి మన ట్రయల్స్ అయితే మనం వేస్తున్నాం. అని కనబడుతుంది కదా మనోడు చూడండి ఎంత కిందకేసాడో. ఒక వీడియో అయితే చూసాను నేను యూట్యూబ్లోని. చేప అలా పడి పైదాకా వచ్చి కింద పడిపోద్ది. ఆటోమేటిక్ గా సునీల్ వచ్చి డైలాగ్ ఏమంటాడో తెలుసు కదా అందరికీ. మళ్ళీ సక్సెస్ఫుల్ గా బ్రిడ్జ్ కట్ సైడ్ ఒక అరగంట అయితే వేస్ట్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కి అయితే వచ్చారు మన బాయ్స్. ఇటు సైడ్ అయ్యో పడిపోతాయి అని చెప్పి. మేము పడపోయేసరికి మా పిల్లలు అయితే అప్సెట్ అయిపోయారు.
వీళ్ళు ఇప్పటిదాకా కష్టపడి తయారు చేసిన రెసిపీ మొత్తం కాల్లో పడేయారనమాట. ఇంక మరి అయి స్వచ్ఛందంగా వచ్చి ఫ్రీగా తినేస్తాయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ లోపల మధ్యలో మాకు ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. తాండ్ర అయితే దొరికింది. బాబాయ్ కాటా ఏత్తన్నాడు. మా దత్త అయితే కాటాలోంచి తినేత్తన్నాడు. ఆయన మొఖం చూడండి పాపం ఏమనాలో తెలియక ఇంక అలా చూత్తన్నాడు. సో, ఇంక అక్కడి నుంచి అయితే ప్లాన్ బి అయితే అమలు చేసాం. ఆఫ్టర్ లంచ్ బ్రేక్. ఈ గ్యాప్‌లో అయితే లంచ్ చేసి జాగ్రత్తగా పొలాల్లోకొచ్చేసాం ఈసారి. అండ్ దత్త వాళ్ళ పొలంలో అయితే నెట్ ఉంది. సో, ఇక్కడైతే పొలం బోదులో ఏదో కాలువలో అయితే దొరుకుతాయి చిన్న చేప పిల్లలు. వాటిని తెచ్చి మన చెన్నాకైతే వేసేద్దాం అని చెప్పి ఇంక ఈ పొలం గట్లు ఎమ్మట తిరుగుతూ పట్టాం. అండ్ వెదర్ వచ్చేసి చాలా బ్యాడ్‌గా ఉందనమాట. వర్షం పడేలా ఉంది. మనకి చేపలు పడతాయా లేదా అని టెన్షన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకంటే పొద్దున్నుంచి ఏ పని చేయకుండా ప్రత్యేకించి ఇవాళ చేపలు పట్టే పనిలోనే ఉన్నాం. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. చూడాలి మరి మన అదృష్టం పండేనో లేదో. మొత్తానికైతే ఒక ఫిషింగ్ పాయింట్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కాలువలో బాగా బుడగలైతే ఎక్కువొస్తున్నాయి. సో, ఇదైతే గేదెలకేసే నెట్ అనమాట. ఆ నెట్ అదే విధంగా మన నెట్ తీసుకొని ఇంక ఈసారి డైరెక్ట్ అటాక్ కాలువలోకైతే దిగేసాం. అండ్ మా పిల్లలు చూడండి దీన్ని ఎలా కడుతున్నారో నెట్. ఒక్కొక్కడు ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడు ఎక్స్‌పర్ట్‌లయిపోయారు అందులోని. నేనంటే కొత్త. ఈళ్ళకింకా యూట్యూబ్‌లో గట్టా చూసి బాగా మోటివేట్ అయిపోయారు పిల్లలు. సో, యాక్షన్ అయితే స్టార్ట్ చేసేయబోతున్నాం. స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడని. మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా అయితే ఇప్పుడు చేపలైతే పడతాయని నమ్మకం అయితే మాకు బాగా ఎక్కువైపోయింది. ఫస్ట్ రౌండ్ వాటర్ తరుముకొనొచ్చేపాటికి తెలేపియా అయితే పడినియి. ఇవే నాటు గొరకలంటారు గదా! అవే ఇవి. అండ్ ఇవి రోడ్లు దాటేత్తా ఉంటాయి. తాటి చెట్లు ఎక్కేత్తా ఉంటాయి. మామూలుగా ఉండదు ఈటిలతో ట్రీట్‌మెంట్. అండ్ ఇది చూడండి నెట్‌లో పట్టుకొని చూపిస్తాను. నెట్‌లో ఒక సైడ్ నుంచి ఒక సైడ్‌కి ఇది ఎలా పాక్కుంటూ వచ్చేస్తుందో. దీని గిల్స్ దగ్గరైతే 2 చిన్న చిన్న హార్న్స్ లాంటివుంటాయి. వాటితో అయితే ఇది పాక్కుంటూ వచ్చేస్తదనమాట. ఇప్పుడు చూపించిందొచ్చేసి నాటు జీబ్రా అనమాట. జీబ్రా ఫిష్, నాటు జీబ్రా కాలువల్లో దొరికే జీబ్రా ఫిష్. అండ్ సో, పెద్ద ఫిష్‌లయితే వద్దు. వాటి పిల్లలు కావాలని జెప్పి, మళ్ళీ సెకండ్ రౌండ్ యాక్షన్ అయితే స్టార్ట్ చేసేయడం జరిగింది. అండ్ నెట్ చూసారా ఇలా పెట్టాము. సో, ఇలా పెట్టి ఆ చివరి నుంచయితే వాటర్‌ని మొత్తం తరుముకుంటా వస్తారనమాట. వాటర్‌లో అలికిడి చేసుకుంటా. సో, ఆ గ్యాప్‌లో ఏమవుద్ది చిన్న చిన్న చేపలన్నీ ఇలా మన వైపుకైతే వచ్చేస్తాయి. సో, విజయవంతంగా రెండో రౌండ్ అయితే పూర్తి చేశాక మా వోళ్ళ ఎక్సైట్‌మెంట్ చూడండి మామూలుగా లేదు. ఎందుకంటే అక్కడక్కడ చేపలు కనపడినియి మాకు. ఎక్కడ మిస్ అయిపోతాయని ఒక్కొక్కడికి మామూలు టెన్షన్ కాదు. ఎందుకంటే చాలా కష్టపడ్డాం గదా! సో, అత్యంత కష్టం మీదైతే ఈ చిన్న చిన్న తెలేపియా పిల్లలైతే పట్టుకోవడం జరిగింది. ఈ చూడ్డానికి మన ఫిష్ ట్యాంక్‌లేసుకునే గౌరమ్మీల్లాగా ఉన్నాయన్నమాట. సో, అవైతే తీసుకొని కలెక్ట్ చేసుకొని మన ఇంటికైతే బయలుదేరిపోయాం. విజయవంతంగా ఒక 20-30 చేపపిల్లలైతే పట్టుకోవడం జరిగింది. వాటిని తీసుకొని మన ఇంటికెళ్ళి మన చెన్నాకైతే వేసేయడం అయితే జరుగుతుందన్నమాట. చూసారు గదా! మీకోసం ఎన్ని పాటలు పడ్డామో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.